నమస్తే, నేను మీ సతీష్. తెలంగాణ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియోలు వేసి మరి చర్చలు జరుపుతూ ఉన్నారు. మరి రాజకీయంగా కూడా ఈ అంశం అనేటువంటిది ఎంతో ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. మరి అసలు తెలంగాణ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి వీడియోలు వేయడానికి కారణాలు ఏమిటి, ఏ రకమైనటువంటి పరిణామాలు రాజకీయంగా చోటు చేసుకోబోతా ఉన్నాయనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ఈ రోజున తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలు వేసి కేసీఆర్కిను జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి బంధాన్ని, వాళ్ళిద్దరూ కలిసి ఏ విధంగా ఈ గడిచిన ఐదేళ్ళు కూడా ఏ విధంగా వాళ్ళు పరిపాలనలు చేశారా లేకపోతే దోచుకు తిన్నారా అనేటువంటి అంశాలపైన చర్చలు కూడా జరిపినటువంటి పరిస్థితి. ఏంటి సార్ ఆ పరిణామాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు యాక్చువల్గా నీళ్ల వాటాలో పంపిణీ ఇది చాలా పెద్ద చర్చ. ఇది అంతులేని కథ. అంటే సర్దుకుపోవచ్చు, లేదంటే కూడా ప్రజల పక్షాన్ని ఆలోచిస్తే పరిష్కారం దొరకవచ్చు. కానీ పరిష్కారం దొరకడం సాధారణంగా రాజకీయ పార్టీలకు ఇష్టం ఉండదు. ఇది జగమెరిగిన సత్యం. ఇక ప్రభుత్వాలుగా రెండు ప్రభుత్వాలు సఖ్యతగా ఉండడం తప్పులేదు, అది ప్రజల కోణం. రెండు పార్టీలు సఖ్యతగా ఉండటంలో స్వార్థం ఉంటుంది. ప్రజల కోణాన్ని విడిచిపెట్టి ప్రజల విషయాన్ని విస్మరించి రెండు పార్టీలు సఖ్యతగా ఉండి ఒకరికొకరు రాజకీయమైన సమర్థన మద్దతు అనేటువంటిది కొంత ఆలోచించుకోవాలి. ఇక్కడ ఆ రెండు పార్టీలు కూడా స్వార్థం లేకుండా ప్రజల కోణంలో కూడా ఆలోచించి ప్రజల గురించి వాళ్ళిద్దరు సఖ్యతగా ఉంటే మెచ్చుకోవచ్చు, వాళ్ళని అభినందించవచ్చు, మనం ఆహ్వానించవచ్చు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారి బంధం అనుమానాలకి తావిస్తుంది. అనుమానం కాదు, నిజం కూడా. వాళ్ళిద్దరికీ ఉమ్మడి శత్రువు చంద్రబాబు గారి పట్ల వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే పక్కలో బళ్ళు ఎదురుగుండా ప్రత్యక్ష పోరాటం. కేసీఆర్ గారికి అసలు ఆ చంద్రబాబు గారు అనేటువంటి ఆయన నైట్ మేర్. ఇంకొక ఆయన పెద్ద ఆయన కూడా పైన ఉన్న ఆయనకి. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఉన్నాడు అనుకోండి, ఆయన అభివృద్ధి, జనము ఈ టైప్ అన్నీ చేస్తూ ఉంటాడు. ఏదో పెట్టుబడులు, ఉపాధి, భవిష్యత్తు, ఈ కార్యక్రమాలన్నీ. దీనివల్ల మిగతా వాళ్ళు ఇన్ఎఫిషియన్సీ బయటపడుతూ ఉంటుంది, వాళ్ళ తాలూకా చేతగానితనం బయటకు వస్తూ ఉంటుంది. సాధారణంగా పోలిస్తారు కదా, అది ఆ ఈగో అడ్డు వస్తూ వాళ్ళకి ఇష్టం ఉండదు. కాబట్టి ఆ రకంగా వాళ్ళకి చంద్రబాబు గారితో ప్రత్యక్షంగా పగల ప్రతీకారాలు లేకపోయినా కానీ ఈర్ష్య వల్ల కూడా కొంత ఉంటుంది. అయితే కేసీఆర్ గారికి భయం ఏంటంటే ఆ పార్టీని ఖాళీ చేసి ఆ పార్టీని ఇబ్బంది పెట్టాడు కాబట్టి, కొంచెం మాటలు అయి తూలేడు కాబట్టి రేపు వాళ్ళు తిరిగి ఇచ్చేస్తారు కదా, రిటర్న్ గిఫ్ట్ అని ఇద్దాం అనుకుంటే వాళ్ళు కూడా ఇవ్వాలనుకుంటారు కదా, అలాంటివి ఇస్తారేమో అనుకుని వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తూ ఉండేవారు. అంటే ఉభయతారకం. వాళ్ళిద్దరికి ఉమ్మడి శత్రువు మీద వాళ్ళు ఆ రాజకీయంగా కలిసి వాళ్ళు విందులు వినోదాలు కూర్చొని మాట్లాడుకుంటారు, సలహాలు సహకారాలు ఇవన్నీ చేసుకున్నారు. దానికి బ్రేక్ పడింది మొన్న కాంగ్రెస్ గెలవడంతో. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఆయన అరెస్ట్ అవ్వటం, ఆయన ఇక్కడ పోటీ చేయకపోవటం, ప్రజల్లో ఆయనకు వచ్చిన సింపతి, దానికి కారకులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా కనిపిస్తున్నా దాని వెనకాల ఉన్న అదృశ్య శక్తుల మీద ప్రజల ఆగ్రహం స్పష్టంగా కనపడింది. దాని ఫలితం వాళ్ళు పోటీ చేయకపోతే అది ఎవడేమనుకున్నా కానీ వాళ్ళు గ్యారంటీగా రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్కి మేలు జరిగి ఉండొచ్చు, మేలు జరిగింది కూడా. అది మరి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికి కాంగ్రెస్ వాళ్ళు నీతి కౌరులు చెప్తా నెల 2 నెలలకు కూడా అధికారం లేకుండా ఉండలేకపోతున్నారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో. ఇది మాకు శాశ్వతం, మేకులు దగ్గట్టు కూర్చున్నాం మేము, ఇంకా మా నుంచి ఎవరు లాగలేరు, మా తర్వాత ఇంకొకళ్ళు ఆ పార్టీయే ఉండాలి, మా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాం, మేము అనేవాళ్ళు మీరు పడేవాళ్ళు, మేము కొట్టేవాళ్ళు మీరు పడేవాళ్ళు, ఇలాగ ఉండాలి వ్యవహారం. దాన్ని బ్రేక్ చేసే ప్రజలు ఎందుకు ఊరుకుంటారు? కొమ్ములు తిరిగిన నియంత్రణని నిరంకుశంగా వ్యవహరించే వాళ్ళని గద్దెలు దింపేశారు, రాచరికంలోనే దింపేశారు. అటువంటిది ప్రజాస్వామ్యంలో ఎన్నాళ్ళ మీరు నిలబడగలుగుతారు? ఇప్పుడు కేసీఆర్ గారు కానీ ఉద్యమ పార్టీ అని చెప్పబడి ఉద్యమం చేసి తెలంగాణ సాధించి ఉద్యమం ద్వారా ఉద్యమ పునాదుల మీద నిర్మితమైన ఆ పార్టీ అధికారంలో రావడానికి కారణమైంది. కాబట్టి వాళ్ళు ఏమి చేయాలో ఏమి చేస్తామని చెప్పారు అది రేవంత్ రెడ్డి గారు చెప్తారు. వాళ్ళు ఏం చేయాలో ఉద్యమకారులకి ఆ ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి, ఉద్యమకారులకి పెద్దపీట వేయాలి. వాళ్ళు ఏదైతే ఏ ఆకాంక్షలతో ఏ ఆశయంతో తెలంగాణ కోరుకున్నారో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అలాగే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అన్ని విధాల. ఇవన్నీ మానేశారు వాళ్ళు.
మళ్ళీ ఎవరైతే వాళ్ళు శత్రువులు అనుకున్నారో ఈ ఉద్యమాన్ని అని చేయాలనుకున్నారో వాళ్ళందరినీ మీద పెట్టుకున్నారు. వాళ్ళు అన్నారు వాళ్ళు చేశారో చేయలేదో వాళ్ళు ఆరోపణ చేశారు. వాళ్ళు ఎవరినైతే బూచిగా చూపించారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు పక్కన పెట్టుకున్నారు. అసలైన ఉద్యమకారులందరినీ నిర్లక్ష్యం చేశారు. ఎవరైతే ప్రాణత్యాగాల మీద వాళ్ళు పునాది నిర్మించుకున్నారో వాళ్ళందరినీ విస్మరించారు. ఇది సహజంగానే అందరికీ వాళ్ళు ఏదైతే తప్పు అన్నారో మీరు మా గొంతు నొక్కుతున్నారన్నారో అదే పని వాళ్ళు చేశారు. కనీసం నిరసన చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. ప్రగతి భవన్ విషయంలో చూడండి, రావడం ప్రమాణ స్వీకారం అలా జరుగుతుండగానే ఆ గేట్లు తీసేశారు. కంచెలు అంటే ఇది అందరికీ అంటే ప్రజాప్రభుత్వం ప్రారంభం కనీసం వాళ్ళు పూర్తి స్థాయిలో ఆయన అధికారంలో రావటమే ఊపిరి ఉక్కపోత నుంచి రిలీఫ్ అయినట్టు అనిపించిందా లేదా ప్రజలకి? సంక్షేమ కార్యక్రమాల విషయంలో వీళ్ళు 10 ఏళ్లలో చేయలేకపోయినా వీళ్ళు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇవాళే కావాలని ఎలాగడిగేస్తారు అంటే వాళ్ళ ఆతృత కనబడిపోతుంది అక్కడ. రేవంత్ రెడ్డి అప్పుడు డిఎస్సీలు ఆ ఉద్యోగం నోటిఫికేషన్లో ఒకటి చేసుకుంటూ వస్తున్నారు కదా. డెఫినెట్గా వాళ్ళ చేతిలో నుంచి అధికారం పోదండి. వీళ్ళకైతే రాదు అధికారం. ఇంకా దాన్ని సాపు చుట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా తప్పులు చేశారు. వాళ్ళు సామాన్యుడికి మనకు తెలియకుండా మళ్ళాటోళ్ళకి ఇబ్బంది లేకుండా పరిపాలన ఉన్నా వాళ్ళ తప్పులు తెలియకుండా ఇప్పుడు నీకు నాకు నొప్పి లేకుండా నడుస్తున్నప్పుడు ఎలా పోతే మనకి ఏం తింటే మనకి ఎందుకు అనుకుంటాం. అలాంటి పరిస్థితులు శోభరంగా చాలా అవినీతి ఉంది. ఇప్పుడు ఎవరో ఒక్కొక్కరిని చూడండి హెచ్ఎండిఏలో పనిచేసిన వాళ్ళందరికీ 100 కోట్లు దొరికేస్తున్నారు వాళ్ళు. అది ఒకటి మహేందర్ రెడ్డి గారి మీద కూడా ఏవో వచ్చేసినాయి. ఇలాంటివన్నీ అసలు మొత్తం జల్లెడ పెట్టేస్తారు. జల్లెడ పెట్టేసి వాళ్ళకి దూదేకేస్తారు శుభ్రంగానే. కేసులు వీళ్ళందరూ కేసులు ఎదుర్కొంటారు. పార్టీలు ఫిరాయింపులు అంటారా, ఇప్పుడు ఇంకా ప్రోత్సహించట్లేదు. ప్రస్తుతానికి వాళ్ళు మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. సెకండ్ స్టేజ్లో అభివృద్ధి కోసం అంటారు, థర్డ్ స్టేజ్లో జాయిన్ అయిపోతారు. ఈ రేపు పార్లమెంట్ ఎన్నికల లోపలన్నా జరగచ్చు, పార్లమెంట్ ఎన్నికల తర్వాతన్నా జరగచ్చు. ఏమైనా కానీ ఇబ్బంది పెట్టేస్తారు. కేసీఆర్ గారు కూడా అనారోగ్యం పాలయ్యాడు. కేటీఆర్ గారు వర్తున్నవాడు, మంచి భాష మాట్లాడగలుగుతాడు. ఏమైనా ఆ భాష మాట్లాడే సంభాషణ చాతుర్యమే అని ఒకసారి మన నోరే మన జబ్బు. ఒకసారి ఆ నాలుగు వల్ల మనం దెబ్బైపోతాం. మీరంతా బాగానే ఉంటుంది, అంత బాగా చేసినారు నీ అమ్మ అనేసడానికి ఎవడన్నా మంచి బాగా మాట్లాడుకునేటప్పుడు పోయినట్టేనా అలాగే చేస్తాడు ఆయన. చంద్రబాబు గారి విషయంలో కానీ అలాగే కొంతమంది విషయంలో చాలా దురహంకారపూరితంగా మాట్లాడాడు ఆయన. ఎవరి గురించి అలా మాట్లాడకూడదు ఆయన. రేవంత్ రెడ్డి గారిని కూడా చాలా కించపరుస్తూ ఎవరిని హీనంగా చూడకూడదండి, ఘోరంగా దెబ్బతింటారు. ఆ పని వాళ్ళు చేశారు. హరీష్ రావు గారైనా ఒక రకంగా పక్క రాష్ట్రం మీద వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మన సోదరులం కదండి, ఒకరికొకళ్ళు ఎందుకు మాట్లాడాలి అలాగా? ఆ రకమైన విద్వేషాలు రగల్చాల్సిన అవసరం ఏముంది? ప్రజల్లో లేదు, ప్రజల్లో ఎప్పుడూ లేదు. మన ఇండియా ఇప్పుడు ముస్లింలు హిందువులు మంచిగా తగాదాలు అంటారా, వాళ్ళ మధ్య కూడా గొడవలు ఉండవు. మనకు కావాలి నగ్గేటమే ఇదంతా. మీ పక్కన రోజు ఎదురుపడి కొడితే మీకు ఎందుకు గొడవ ఉంటుందండి? అంతే వాస్తవం. రోజు మరి కలిసిమెలిసి జీవిస్తున్నప్పుడు. అలాగే ఆంధ్ర తెలంగాణ గొడవలు ఎవడో పెట్టలేడు, విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కాసేపు అరుచుకుంటారు మళ్ళీ ఊరుకుంటారు తప్ప వాళ్ళు ప్రజల్లో ఎప్పుడు విద్వేషాలు రగలలేదు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు వ్యవహారం అంతా కూడా ప్రజలకి, ఆంధ్ర వాళ్ళకి, తెలంగాణ ప్రజలకి కూడా అర్థమైపోయింది. ఇదంతా కూడా వాళ్ళ బతుకు కోసం, వాళ్ళు సర్వైవల్ కోసం ప్రజలను ఆడుకుంటున్నారు. వీళ్ళు ఏం మాట్లాడారు ఒకళ్ళ మీద. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాళ్ళిచ్చి కొట్టించాడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి గురించి వాళ్ళు మాట్లాడేవారు. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా అలాగే మాట్లాడేవారు కేసీఆర్ గారు వాళ్ళని. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయితే ఏకంగా ఆయన మీద చాలా దారుణంగా మాట్లాడారు. ఆ జైలు గురించి, వాటి గురించి, వీటి గురించి. మరి వాళ్ళు కలిసిపోయి మాట్లాడుకుంటారంటే ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు ఏదో ఉమ్మడి శత్రువులు, ఉమ్మడి కార్యాచరణ అనుకున్నారు కదా. గత ఎన్నికల్లో కేసీఆర్ గారు హెల్ప్ చేసాడు వాళ్ళకి, రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నాడు కేసీఆర్. విజయోత్సాహంతో ఉండొచ్చు కానీ విజయ గర్వంతో మాట్లాడాడు ఆయన. ఇవాళ ఆ గర్వం ఏమైపోయింది? రేపు పొద్దున్న వాళ్ళు ఇంకా చాలా మంచోళ్ళుగా టీడీపీ వాళ్ళు ఏమంటలేదు కదా. వాళ్ళు గెలిచినా గెలపని నేను ఓడిపోయినందుకు రకరకాలుగా మాట్లాడచ్చు. అంటే వాళ్ళ సిస్టమ్ అది కాదు, వాళ్ళ పాలసీ వాళ్ళ టైప్లో వాళ్ళు పోతారు. ఏంటండి ఇది ఏమన్నా కాంగ్రెస్ కేసీఆర్ గారిని ఇంక మళ్ళీ అధికారంలో రానివ్వదు, ఇది మాత్రం వాస్తవం. కాబట్టి వాళ్ళు కూడా నోరు పారేసుకోకుండా మిమ్మల్ని దింపేస్తాం, మిమ్మల్ని కూల్చేస్తాం ఇలాంటి మాటలు మాట్లాడితే అది పార్టీ లేకుండా చేస్తారు. అది గమనించుకోవాలి అంతే.
రైట్, ఇది చూస్తున్నాం కదా పూర్తిగా ఏదైతే ప్రజల ఆకాంక్షలు ఏంటి, ప్రజలకు కావాల్సినటువంటి పరిపాలన ఏ విధంగా అందించాలి అనేటువంటి అంశాన్ని పక్కకు పెట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ కూడా ఏ విధమైనటువంటి దోస్తీ చేస్తూ రాష్ట్రాన్ని, రెండు తెలుగు రాష్ట్రాలని కూడా దోచుకున్నారు. అదే ఈ రోజున వాళ్ళు చేసినటువంటి దోపిడీ అనేటువంటిది ఒక్కొక్కటిగా కూడా బయటపడతా ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ రోజున ఏదైతే తెలంగాణ అసెంబ్లీలో చోటు చేసుకున్నటువంటి పరిణామం ఉందో, జగన్మోహన్ రెడ్డి వీడియో ప్లే చేయడం, ఇలాంటివి రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగిన ఆశ్చర్యం లేదు అన్నటువంటి భావన అయితే కనుక ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు.